నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అవినీతికి కేంద్రాలుగా మారాయన్న ప్రధానమంత్రి రాజస్థాన్లో మోదీ రోడ్ షోకి విశేష స్పందన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల ఈసారి కూడా బాలికలదే పైచేయి తిరుపతి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖేష్ కుమార్ మీనా గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వేమూరు నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల సభలు పరస్పర విమర్శలతో హోరెత్తిన ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వడగాల్పులు రేపు 111 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ వార్తల్లోని వివరాలు రాజస్థాన్లోని దౌసా నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. దాదాపు గంటకు పైగా సాగిన రోడ్ షోలో కమలం గుర్తును చూపుతూ ప్రధాని అభివాదం చేస్తూ సాగడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అభిమానులు కార్యకర్తలు మోదీ మోదీ నినాదాలు చేస్తూ ప్రధానికి సంఘీభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న విషయం తెలిసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయన జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ రాష్ట్రంలోని ఉదంపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుందని తెలిపారు. ఉదంపూర్కు వచ్చిన తనను ఆశీర్వదించేందుకు ప్రజలు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కూటమి జమ్మూ కాశ్మీర్కు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని పాత రోజులకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్కు ఈ పార్టీలు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని విమర్శించారు. కుటుంబ పార్టీలు ప్రజలను రాష్ట్రాభివృద్ధిని విస్మరించాయని వ్యాఖ్యానించారు. दिखता है कि नहीं दिखता है? दिखता है कि नहीं दिखता है? यहां जो पुराने लोग हैं उनको 10 साल पहले का मेरा भाषण याद होगा. यहीं मैंने आपसे कहा था कि आप मुझ पे भरोसा कीजिए. याद है ना? मैंने कहा था आप मुझ पे भरोसा कीजिए, मैं 60 वर्षों की समस्याओं का समाधान करके दिखाऊंगा. तब मैंने यहां माताओं बहनों के सम्मान की गारंटी दी थी. गरीब को 2 वक्त के खाने की चिंता न करनी पड़े, इसकी गारंटी दी थी. आज जम्मू कश्मीर के लाखों परिवारों के पास अगले 5 साल तक मुफ्त राशन की गारंटी है. आज जम्मू कश्मीर के लाखों परिवारों के पास 5 लाख रुपए के मुफ्त इलाज की गारंटी है. 10 वर्ष पहले तक जम्मू कश्मीर के कितने ही गांव थे जहां बिजली, पानी,
और सड़क तक नहीं थे, आज गांव-गांव तक बिजली पहुंच चुकी है। आज जम्मू कश्मीर के 75% से ज्यादा घरों को पाइप से पानी की सुविधा मिल रही है। इतना ही नहीं, చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఓటు ఎంతో కీలకమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓటు నమోదు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదేనని, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎన్నికల ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని, దొంగ ఓట్లు నమోదు చేస్తే ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తర్వాత నామినేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. నామినేషన్ ప్రక్రియ 25ని పూర్తి అయ్యి మళ్ళీ 13th నెక్స్ట్ మంత్ 13th మనకు పోలింగ్ జరుగుతుంది. నోటిఫికేషన్స్ ముందు జిల్లాల్లో ఎలా పని చేస్తున్నారు, మన కలెక్టర్లు, ఎస్పీలు ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎలా పని చేస్తున్నాయి, కంట్రోల్ రూమ్ ఎలా పని చేస్తున్నాయి, ఎస్ఎస్టీ వాళ్ళు పెట్టారా లేదా, తర్వాత గ్రీవియన్సెస్ వచ్చిన గ్రీవియన్సెస్ని ఎలా సార్ట్అవుట్ చేస్తున్నారు, ఇవన్నీ చూడడానికి నిన్నటి నుంచి నేను ఈ 3rd డిస్ట్రిక్ట్కి వచ్చాను. ఇప్పుడు ప్రకాశంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత బార్డర్ చెక్ పోస్ట్ పని చూసాము. నెల్లూరులో కంట్రోల్ రూమ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చిత్తూరులో ఈరోజు వచ్చేసి మేము ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, అది చూడడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు ఈ కాలేజ్కి వచ్చేసి మనం పిల్లలతో స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి 18 years గర్ల్ బాయ్కి ఓటింగ్ హక్కు ఉండాలి ఒకటి. రెండవది వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్కి వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర నేడు 13వ రోజుకు చేరుకుంది. ఈరోజు తూళ్లిపాళ్ల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడుకొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు, హౌసింగ్ బోర్డ్, చుట్టుగుంట సర్కిల్ మీదుగా ఈ యాత్ర ఏటుకూరు బైపాస్ చేరుకుంది. అక్కడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలు అమలు చేశామని, 58 నెలలుగా చేస్తున్న అభివృద్ధిని కొనసాగించేలా ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. యుద్ధం కాదు, ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మీ అందరికీ తెలిసిన విషయం, మీ బిడ్డ ఏం చేశాడు, ఈ 58 నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరోగమన పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తమ హయాంలో పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేసి నీళ్లిచ్చామని అన్నారు. కరవు, తుఫాను వల్ల రైతులు నష్టపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదని, ఈ అసమర్థ పాలనను తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. మేము నిర్ణయించాం, అభ్యర్థులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వంపై నుండి ఆగ్రహం, ప్రజలు పడుతున్న నరక యాతన. ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, నెత్తిన పెట్టుకున్న కుంపటిని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరినైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న నేను, పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది. జనాలు పోటెత్తారు. మేమున్నాం మీకు అండగాని. నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగులు జరిగాయి. ఆడబిడ్డలు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్కు ప్రయాణం చేయవద్దునని భారత పౌరులకు సూచించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు పాటించాలని పేర్కొంది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేయవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ లేదా ఇరాన్లో ఉంటున్న వారు స్థానిక భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపింది. పౌరులు తమ భద్రతపై జాగ్రత్తలు పాటించాలని, బాహ్య కార్యకలాపాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు మండలాల్లో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాట్లు చేసిన పోలింగ్ కేంద్రాలను, పోలీస్ చెక్పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పోలీస్ చెక్పోస్టుల వద్ద పగడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ వాళ్ళ ఒక పనితీరు, అలాగే పోలింగ్ స్టేషన్స్ అవి కూడా అన్అనౌన్స్డ్ సర్ప్రైజ్గా కంబదూర్కి రావడం జరిగింది. మనకు జిల్లాలో ఎక్కువ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి, అది ఎండాకాలంలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, టాయిలెట్స్ ఉన్నాయా, వికలాంగులు వచ్చి ఓటు వేయడానికి ర్యాంప్స్ ఉన్నాయా, మరియు ప్రహరీ ఉందా, మరి ఎక్కువ మంది గనక అక్కడ ఉంటే లేదా శాంతియుతంగా జరగడానికి ఇవన్నీ కూడా సవలతులు, మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యంగా ఉన్నాయి. ఇవి అన్ని ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్, ఆర్ఓ మరియు డిఎస్పి అన్ని డిపార్ట్మెంట్ ఎన్నికల అధికారులతో కూడా రివ్యూ చేయటం జరిగింది. అలానే జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని ఎలక్షన్ ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ కంప్లీట్గా యాక్టివేట్ చేయటం జరిగింది. ఏ టైంలో కానీ కలెక్టర్ ఆర్ ఎస్పీ సడన్గా ఇన్స్పెక్ట్ చేస్తారు. అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024 ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు: ర్యాంప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ప్రత్యేక వాలంటీర్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది, ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. న్యాయ యాత్రలో భాగంగా వేంపల్లి, లింగాల, సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లో ఆమె విస్తృతంగా పర్యటనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే పులివెందుల ప్రాంతం అభివృద్ధి జరిగిందని ఆమె పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి జిల్లా అభివృద్ధిని మరిచారని ఆమె విమర్శించారు. మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం మీకు ఉంది కాబట్టి, అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న భయం ఉంది కాబట్టి సింహాద్రిపురంకు మేము ఇంకా చేరనన్నా లేదు. అక్కడ మా జెండాలు పీకుతున్నారు, అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు. ఈ రోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి, అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టి ఈ రియాక్షన్. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని. హైదరాబాద్తో పోలిస్తే అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నప్పటికీ చెన్నై వెనుకబడిపోవడానికి విజనరీ లీడర్షిప్ లేకపోవడమే ప్రధాన కారణమని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలో సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్లో బీజేపీ అభ్యర్థి అన్నామలైకు మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమయ్యారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ, విజనరీ లీడర్ లేకపోవడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని, గతంలో ప్రఖ్యాతిగాంచిన అంబాసిడర్ కార్లు ఇక్కడ తయారయ్యేవన్నారు. ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాలో తనకు తెలుసునని, కియా పరిశ్రమను తమిళనాడుతో పోటీపడి ఆనాడు ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చామని గుర్తు చేశారు. గత 5 ఏళ్లుగా సరైన నాయకుడు లేని కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయని తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు ప్రస్తుతం ముందున్నాయని లోకేష్ పేర్కొన్నారు. Competition coming even from states like Orissa. And it's a matter of time that Bihar will also start attracting investments. You're looking at how law and order has been set right in UP. The kind of investments UP is also doing. So you need young, strong leadership, visionary leadership that can work hard and bring about investments into the state of Tamil Nadu and also for Coimbatore. So Coimbatore 2.0 can only be delivered. కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుంటారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీటీ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో ఈరోజు నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాలంటీర్ వ్యవస్థ, దొంగ ఓట్లను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని చేపట్టాలనుకుంటున్నారని, వీటిని కూటమి నాయకులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, ఈ యొక్క సమావేశంలో మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించడానికి మూడు పార్టీలు ఈరోజు ఏకమై ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన వ్యూహం ఏంటి, ప్రతి వ్యూహం ఏ విధంగా చేయాలనే అంశాలపై ఈరోజు కీలకంగా మేము చర్చించాం. ఆ సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి ప్రధాన అంశాల్లో ముఖ్యమైనది
ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఓట్ల దొంగ. ఈ ఓట్ల దొంగను ఏ విధంగా కట్టడి చేయాలో మా స్ట్రాటజీ కమిటీలో మేము కీలకంగా చర్చించాం. దానికి సంబంధించినటువంటి వ్యూహం కూడా రచించాం. ముఖ్యమంత్రి రెండో వ్యూహం ఏంటంటే రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావుతో కలిసి తాడేపల్లిలోని ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో గుంటూరు, మూడవ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచాయి. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లో 3,93,757 మంది హాజరు కాగా 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారని తెలిపారు. జనరల్ సంబంధించింది సెకండ్ ఇయర్ జనరల్ సబ్జెక్ట్స్ కి 3,93,757 అప్పీల్ అయితే 3,06,528 మంది పాస్ అయ్యారు. మొత్తం టోటల్ పర్సంటేజ్ 78%. సెకండ్ ఇయర్ 78% వచ్చింది. ఫస్ట్ ఇయర్ 67% వచ్చింది. ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణా ప్రథమ స్థానము 84%. ఆ తర్వాత స్థానం గుంటూరు 81. ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 79. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి 90%తో కృష్ణా ఫస్ట్లో ఉంది, 90%. గుంటూరు 87, ఎన్టీఆర్ అది కూడా 87. ఈ రెండు కూడా మనకి అంటే 87 రెండు ఈక్వల్గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. అదేవిధంగా లీస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 48, సెకండ్ ఇయర్లో చిత్తూరు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పర్యటనలో తనపై చేసిన ఆరోపణలకు రవాణా శాఖ మంత్రి, అమలాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఘాటుగా స్పందించారు. మెడికల్ కళాశాల, ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూ కొనుగోలుకు సంబంధించి ఎక్కడైనా ఒక్క రూపాయి తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో నామినేషన్ వేయనని, పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానని సవాలు విసిరారు. తాను వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటానని, అయితే సిద్ధాంతపరంగా గంటసేపైనా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తానన్నారు. రాజకీయాలు హుందాగా ఉండాలని ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చూసి విమర్శించడం తగదన్నారు. ఏమండి నేను రెడీ, సిద్ధాంతం మీద డిబేట్ చేస్తాను, వాళ్ళ వ్యవహార శైలి మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శకు ఎప్పటికీ పోలేదు. కానీ ఆనందరావు గారు చాలా దిగజారి, మరి అతను ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, లేకపోతే చంద్రబాబు నాయుడు మీటింగ్ జనం రాలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, సీట్ ఏమైనా మారుతాడని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడా కానీ ఆ దుర్మార్గుడు అని సంబోధించే స్థాయి ఆనందరావు గారికి మంచి చేయదని తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన స్థాయి తెలుసుకుని మనం మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల చేత 51% ఓట్లు, 85% సీట్లు నెగ్గించుకున్న వ్యక్తి. ఈ నెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి చెప్పారు. భీమవరంలో జరిగే ముఖ్యమంత్రి బస్సు యాత్రపై జిల్లా నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. భీమవరం రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పాల్గొని గణపవరం, పిప్పర మీదుగా తాడేపల్లిగూడెం చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకుని బస చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా 175 స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తమ విజయానికి పునాది అని అన్నారు. గోదావరి జిల్లా భీమవరంలో రోడ్ షో చేసుకుంటూ పబ్లిక్ మీటింగ్ని మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత గరగపర్మేంచి, పెప్పర్మేంచి తాడేపల్లిగూడ వస్తారు. తాడేపల్లిగూడలో కూడా పెద్ద ఎత్తున రోడ్ షో జరుగుతుంది. వేలాది మంది తాడేపల్లిగూడలో కూడా ఆయనకి స్వాగతం పలికి ఆయన రోడ్ షోని విజయవంతం చేయాలని కూడా కోరుతారు. రెడ్డి గారిని తిడతమే పనిగా పెట్టుకున్నారు. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మాత్రం మర్చిపోయారు. వాళ్ళు వచ్చి మాత్రం ఈ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి వాళ్ళు ఉత్సాహంగా
వైసీపీ క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒక పార్లమెంటు స్థానంలో విజయ బావుట ఎగురవేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తమ గెలుపుకు సోపానాలుగా నిలుస్తాయన్నారు. అవినీతి రహిత పాలన అందించే జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు మాట్లాడుతూ దేశంలో వలసలకు చిరునామాగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా నేడు వలసలు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. మూలపేట పోర్టు నిర్మాణంతో సిక్కోలు జిల్లా స్వరూపం మారుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైసీపీ ఉత్తరాంధ్ర కో కన్వీనర్ మజ్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబానికి వెళ్ళి మనం ఈ 30 రోజుల పాటు నిత్యము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు మీరు కష్టాల్లో లేకుండా ఉండటం కోసం, పేదరికాన్ని తొలగించడం కోసం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు సంయుక్తంగా పార్టీ పొలిటికల్ బ్రాడ్కాస్ట్కు సంబంధించిన డ్రా కార్యక్రమాన్ని నిర్వహించాయి. 4 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ సీఈఓ ఎస్ మల్లిబాబు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం హెడ్ ఆఫ్ ఆఫీస్ ఎం సోమేశ్వరరావు, హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బి వెంకటేశ్వర్లు, దూరదర్శన్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వై అరుణకుమారి, ఆకాశవాణి నోడల్ ఆఫీసర్ డాక్టర్ చుండూరు మాణిక్యాలరావు, దూరదర్శన్ నోడల్ ఆఫీసర్స్ జి జగన్నాథరెడ్డి, బోను రమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఐఎం అండ్ బీఎస్పీ అండి. వైఎస్ఆర్సీపీ వారికి 53 నిమిషాలు. ఈ 4 నేషనల్ పార్టీల హోదాలో స్టేట్లో వారి తాలూకా టైంని వాడుకుంటున్నారు. అందులో భాగంగా దీనికి ఇలాగా వారు వాడుకుంటున్నారండి. దాని ప్రకారం ఈ రోజున మీరు ఒక 5 మినిట్ ఇప్పుడు మేము చెప్పినటువంటి దీంట్లో వైఎస్ఆర్సీపీ వారు 53 నిమిషాలకి మాకు స్క్రిప్ట్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పులు, 62 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రేపు 111 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మానాథ్ తెలిపారు. తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కూర్మానాథ్ సూచించారు. ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు అన్నమయ్య జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ కుమార్. ఎండల కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. దానివల్ల శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.68 దాటి 104 డిగ్రీల వరకు చేరుతుందని, చెమటలు పట్టకపోవడంతో పాటు శరీరంలో వణుకు వస్తుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తరువాత మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో బయటకు వచ్చినా కూడా గొడుగు తీసుకువెళ్లడం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఈ టైంలో మనకు ఈ టెంపరేచర్ వచ్చేసేసి బాడీ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ 98.68 నుంచి దగ్గర 104.9 అంటే 105 డిగ్రీల ఫారెన్హీట్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంత ఢిల్లీ మద్యం కేసులో కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మద్యం విధానంలో కీలక సూత్రధారి పాత్రధారి కవితే అని సిబిఐ వాదించింది. ఇలా ఉండగా తన కుటుంబ సభ్యులను గాని న్యాయవాదులను గాని కలవడానికి ప్రతిరోజు సాయంత్రం గంట సమయాన్ని కవితకు కోర్టు అనుమతించింది.